Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello guys, welcome back to my new brand series on React.js in Telugu. This is video number 5. సో ఈ క్లాస్లో మనము స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మామూలుగా ప్రీవియస్ క్లాస్లో నేను బ్రీఫ్గా చెప్పానండి. ఏం చెప్పాను? స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్, అది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఇవి ఏం చేస్తాయంటే మనకి ప్రాపర్టీస్ని, కంపల్సరీ ఏం కాదు, ఆప్షనల్గా ఈ ఫంక్షన్స్ అనేవి ప్రాపర్టీస్ని యాక్సెప్ట్ చేసుకుని మనకి HTML మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. మనకి ఈ HTML ఫైల్ని మనం ఏమంటామంటే JSX అని కూడా అంటాము. ప్రస్తుతానికి ఇంకా మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి HTML అని అనుకుందాం ప్రస్తుతానికి. అంటే ఈ స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే ఇవి జస్ట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే, అవసరమైతే ఏదైనా ప్రాపర్టీస్ని యాక్సెప్ట్ చేసుకుంటాయి. వీటిని మనం ప్రాప్స్ అంటాం. సో వీటిని మళ్ళీ మనకి ఎలా అవుట్పుట్లో చూపిస్తుంది, HTML ఫైల్లో మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక న్యూ ఫంక్షనల్ కాంపోనెంట్ని మన ప్రాజెక్ట్లో క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నాను, VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మన దగ్గర app.js అని చెప్పేసి మనకి బిల్ట్ఇన్గా వచ్చినటువంటి ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ అయితే ఉంది. దీంట్లో ఈ కాంటెంటే మనకి ఎక్కడ చూపిస్తోంది, అవుట్పుట్లో చూపిస్తోంది. సో మనం దాన్ని ప్రస్తుతానికి తీసేద్దాం. సో హెడర్ పార్ట్ అంతా తీసేద్దాం మనం. సో దీని అంతా రిమూవ్ చేస్తున్నాను. సో జస్ట్ ఐమ్ రిమూవింగ్, ఐమ్ సేవింగ్. సో ఒకసారి చూసినట్లయితే మనకి అవుట్పుట్లో ఏమీ అయితే రాదు ప్రస్తుతానికి. లెట్ ఇట్స్ కంపైల్. సో ఒకసారి ఇది మనకి కంపైల్ అయిపోతేనే మనకి అవుట్పుట్లో అయితే ఏమీ రాదు. ఎందుకని? ఇప్పుడు మనం తీసేసాం కాబట్టి. చూడండి, ఇప్పుడు మనకి కంపైలేషన్ అయితే అయిపోయింది. మనం ఇక్కడ ఇందాక ఉన్నటువంటి HTML కాంటెంట్, రిటర్న్ చేస్తున్నటువంటి HTML కాంటెంట్ తీసేసాం కాబట్టి మనకి అవుట్పుట్లో ఏమీ రాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఎక్స్ప్లిసిట్గా ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని క్రియేట్ చేస్తాను. సో దానికోసం ఏం చేస్తానంటే SRC ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఐఎమ్ క్రియేటింగ్ అ న్యూ ఫోల్డర్. సో వన్స్ చెక్ ఇట్ ఈస్ అ న్యూ ఫోల్డర్. న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫోల్డర్ నేమ్ వచ్చేసి కాంపోనెంట్స్గా తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ COMPONENTS కాంపోనెంట్స్ ఫోల్డర్గా తీసుకుంటున్నాను. అగైన్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ కాంపోనెంట్స్ ఫోల్డర్. ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ ఫైల్. ఈ ఫైల్ నేమ్ ఏమిద్దాం, గ్రీటింగ్స్ అని ఇద్దామా. సో GREETINGS greetings.js. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసినప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేసుకోవాలంటే రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంపోర్ట్ రియాక్ట్, క్యాపిటల్ R అండి, రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. సజెషన్స్ ద్వారా వెళ్ళామంటే మనకి బై డిఫాల్ట్గా ఫ్రమ్ అని చెప్పేసి మనకి అది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ వెరీ బేసిక్ సింపుల్ ఫంక్షనల్ అని రాస్తాను. ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అయితే రాస్తాను. సో ఇట్ ఈస్ అ ఫంక్షన్. సో నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ గ్రీటింగ్స్ అని ఇస్తాను. సో GREETINGS గ్రీటింగ్స్. సో ఇక్కడ ఏం చేయాలి, మనము HTML కోడ్ని, అంటే మనం HTMLని మనం రెండర్ చేసుకోవడానికి రిటర్న్ చేయాలి. కాబట్టి ఏం రిటర్న్ చేయాలి, HTML కోడ్ని రిటర్న్ చేయాలి. కాబట్టి నేను H1 ఎలిమెంట్లో వెల్కమ్ టు RSK హెల్ప్లైన్ అని చెప్పి రాస్తాను. ఓకే, సో సింపుల్ సేవ్ చేస్తున్నాను. కాకపోతే ప్రాబ్లం ఏంటి, మనకి అవుట్పుట్లో ఎటువంటి అవుట్పుట్ చూపించదు. ఎందుకని? ఇది సింపుల్గా ఇండివిజువల్ కాంపోనెంట్, ఇది ఎక్కడ మనకి లింకప్ లేదు దీనికి. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి, దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత app.jsలో ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి రిటర్న్ చేస్తున్నటువంటి ఈ డివిజన్లో మనం రాయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఎక్స్పోర్ట్. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాను, బై డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాను, DEFAULT డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. దేన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, గ్రీటింగ్స్ అనే ఫైల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో GREETINGS గ్రీటింగ్స్ అనే ఫైల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకే, సారీ ఎక్స్పెక్ట్ కాదు, ఎక్స్పోర్ట్. ఓకే, ఈ గ్రీటింగ్స్ అనే ఫైల్ని నేను డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత నేను సేవ్ చేసేసి దీన్ని ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, మనము app.js అంటే రూట్ కాంపోనెంట్ ఉంది కదా మనకి, app.js. సో దీంట్లో మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సో app.js ఓపెన్ చేస్తున్నాను, ఐఎమ్ రైటింగ్ ఇంపోర్ట్. దెన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి గ్రీటింగ్స్ ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి గ్రీటింగ్స్ చూడండి, సజెషన్స్ ద్వారా వచ్చినట్లయితే మనకి ఇంపోర్ట్ అయితే అయిపోతుంది.
ఓకే, ఫ్రమ్ అని చెప్పేసి కాంపోనెంట్స్ ఫోల్డర్లో గ్రీటింగ్స్ అనే ఫైల్ మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. దెర్ ఇస్ నో నీడ్ టు రైట్ .js ఎక్స్టెన్షన్ హియర్, రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రాపర్టీని ఈ ఫైల్ మన ఇక్కడ ఈ డివిజన్లో కస్టమ్ HTML ట్యాగ్గా నేను డిఫైన్ చేసుకుంటాను. సో ఇట్ ఈస్ గ్రీటింగ్స్. ఓకే, ఇలా రాయొచ్చు. లేదు మనకి ఈ HTML ట్యాగ్ లోపల మనకి ఎటువంటి కాంటెంట్ లేదు అంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్గా కూడా మనం రాయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, ఒకసారి సేవ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది మనకి, ఇక్కడ రాసినటువంటి ఫైల్ కాంటెంట్ ఏంటి, వెల్కమ్ టు RSK హెల్ప్ లైన్ అని చెప్పేసి మనకు అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఎస్, ఫైన్, పర్ఫెక్ట్. ఇట్లా మామూలుగా మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్ని మనము జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఇట్లా రాస్తాం. కాకపోతే మనం ఏం ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మనము యారో ఫంక్షన్స్ రాసుకుంటే, అంటే ES6లో ఉన్నటువంటి యారో ఫంక్షన్స్ రాయడం అలవాటు చేసుకుందాం. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ప్రస్తుతానికి కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. ఈ లైన్స్ ఆఫ్ కోడ్ సేమ్ ఫంక్షన్ నేను ES6లో ఉన్నటువంటి యారో ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఎలా రాయాలి, బై యూజింగ్ వన్ కాన్స్టెంట్ ప్రాపర్టీ, కాన్స్టెంట్ గ్రీటింగ్స్ function name is equal to empty parenthesis by using lambda symbol, lambda అంటే add arrow fat arrow method. సో ఇందులో నేను ఏం చేస్తాను, కర్లీ బ్రేసెస్ యూస్ చేసుకోవచ్చు, అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు. సింగిల్ స్టేట్మెంటే కాబట్టి డైరెక్ట్గా మనం HTML ఎలిమెంట్ రాసేయచ్చు. ఏం రాస్తాను, వెల్కమ్ టు RSK హెల్ప్ లైన్. ఓకే, ఒకసారి సేవ్ చేస్తాను చూడండి. సేవ్ చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు, మనకు అవుట్పుట్లో ఎగ్జాక్ట్గా ఉంది. అంటే మనం నార్మల్ ఫంక్షన్స్ రాసే విధంగా కాకుండా మనము ES6లో ఉన్నటువంటి యారో ఫంక్షన్స్ యూస్ చేసుకొని అలవాటు చేసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు greetings.js అనే ఫైల్లో మనము ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. దీన్ని గ్రీటింగ్స్ అన్న కాంపోనెంట్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఓకే, అట్లా డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే లిజన్ వెరీ కేర్ఫుల్లీ, ఏదైనా ఒక కాంపోనెంట్ని మనము డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే రూట్ కాంపోనెంట్లో మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మీకు ఇష్టం వచ్చిన నేమ్తో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రీటింగ్స్ బదులు సతీష్ రాస్తాను, సతీష్. బట్ కస్టమ్ ఎలిమెంట్ కూడా మనం ఏం రాయాలి, సతీష్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మనకి, డిఫాల్ట్గా మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇది యాక్సెప్టబుల్. ఇలా కాకుండా మనకు నేమింగ్తో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేస్తానంటే చూడండి, దీన్ని నేను డిఫాల్ట్గా అని చెప్పేదాన్ని నేను కామెంట్ సెక్షన్లో పెట్టేసి ఈ కాన్స్టెంట్ ప్రాపర్టీ దగ్గర నేను ఎక్స్పోర్ట్ రాస్తాను, ఎక్స్పోర్ట్. సో కాన్స్టెంట్ ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని ఏమంటామంటే మనం నేమింగ్ ఎక్స్పోర్ట్ అంటాం. ఇలా ఎప్పుడైతే సరే నేమ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దేన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఇదే ఫైల్ నేమ్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, లేకపోతే మీకు ఎర్రర్ అయితే వస్తుంది. సేవ్ చేస్తున్నాను, ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ అయితే వచ్చి ఉంటుంది. చూడండి, export default imported as Satish was not found under components greetings file. Possible export is greetings. ఎర్రర్ అయితే వచ్చింది కదా. అంటే ఏంటి, మనము నేమింగ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు పాయింట్ ఏంటి, డిఫాల్ట్గా కాకుండా నేమ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏదైతే దేనైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అదే నేమ్ కంపల్సరీగా మనం అదే పేరుతో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి కస్టమ్ ఎలిమెంట్ కూడా అదే ఉండాలి. ఇప్పుడు సేవ్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, నేమింగ్తో ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సేమ్ నేమ్తో ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఇట్లా ఇంపోర్ట్ రాయకండి. ఎలా రాయాలి, విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో రాయాలి. దట్స్ ద రూల్. ఇక సేవ్ చేస్తున్నాను చూడండి, ఇప్పుడు ఎటువంటి ఎర్రర్ అయితే ఉండదు మనకి, పర్ఫెక్ట్. సో అవుట్పుట్ ఈస్ వెల్కమ్ టు RSK హెల్ప్ లైన్. ఈ నేమింగ్ ఎక్స్పోర్ట్ అనేది మనము మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేయము, యూజ్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనము డిఫాల్ట్ ఎక్స్పోర్టే యూజ్ చేస్తాం. కాబట్టి ఈ నేమింగ్ ఎక్స్పోర్ట్గా కాకుండా డిఫాల్ట్ ఎక్స్పోర్టే పెట్టేసి నేను సేవ్ చేస్తాను. అవుట్పుట్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో గ్రీటింగ్స్ ఇక డిఫాల్ట్ కాబట్టి ఇది తీసేసి సేవ్ చేసేసినట్లయితే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో వెల్కమ్ టు RSK హెల్ప్ లైన్. క్లియర్ గైస్? సో ఈ విధంగా మనం ఏం చేసుకుంటామంటే ఒక స్టేట్లెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ని మనము మన ప్రాజెక్ట్లో క్రియేట్ చేసుకుంటాం. ఓకే,
సో సార్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి చూడండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే మనము క్లాస్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతామని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్ విల్ హెల్ప్ మీ, ఇట్ విల్ మోటివేట్ మీ అలాట్ టు డూ ఎ గుడ్ కాంటెంట్ వీడియోస్. ఓకే, అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సీ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. బై బై.